బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం రోజుల్లో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారి శ్రావణి. గతేడాది కంటే ముందుగానే ఈసారి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని చెప్పారు. గత ఏడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. వానాకాలంకి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతా ఉన్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు ఈ రోజు కేరళ రాష్ట్రంలోకి కూడా ప్రవేశించాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశించనున్నాయి, ప్రస్తుతం రుతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి. సో గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు కాస్త లేటుగానే రుతుపవనాలు రాష్ట్రానికి ఎంటర్ అయ్యాయి. సో ఈసారి ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రస్తుతం స్టేటస్ ఏ విధంగా ఉంది? గత ఏడాది చూసుకున్నట్లయితే మనకి కేరళ తీరాన్ని తాకడానికి దాదాపుగా జూన్ నెల 12, 13వ తేదీని తాకడమైంది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఒక 2 రోజులు ముందుగా వచ్చినట్టు చెప్పచ్చు. ఇప్పటికే మనకి కేరళ రాష్ట్రాన్ని ఈరోజు 30వ తేదీని రుతుపవనాలు తాకడం అయితే జరిగింది. సో ఇటు ఫస్ట్ రాయలసీమకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణకి ఎంటర్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, దాంతోపాటు మొత్తం తెలంగాణలోకి ప్రవేశించడానికి ఇంకెంత టైం పడుతూ ఉంది? సో ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? మనకి రాయలసీమ పరిసర ప్రాంతాల్లోకి దాదాపుగా 4 నుంచి 5వ తేదీలోకి వచ్చినట్టుకి తర్వాత నుంచి మనకి దాదాపుగా మనకి 1-2 రోజుల్లోని 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలోకి మనకి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కేరళను తాకిన తర్వాత వారం రోజుల్లోని తెలుగు రాష్ట్రాల్లో కంటే పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లోనికి రుతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. సో గత 4-5 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం, సగటు ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎండలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది? దాంతోపాటు ఈ మధ్యకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? మనకి ఈ రమల్ తుఫాన్ తీరాన్ని దాటిన తర్వాత నుంచి ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గత 2 నుంచి 3 రోజులు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 కంటే పైన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. గత 24 గంటల్లో 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం జరిగింది. అక్కడక్కడ 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. ఇదే విధమైన పరిస్థితి మనకి 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఎల్లుటి నుంచి కొద్దిగా విండ్ మూమెంట్ అదే చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గత సంవత్సరం మనం చూసుకున్నట్టయితే చాలా వరకు వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. లేటుగా రుతుపవనాలు కూడా ఎంటర్ అయ్యాయి. సో ఈసారి కాస్త ముందుగా రుతుపవనాలు ఎంటర్ అవుతూ ఉన్నాయి కదా. సో ఈసారి వర్షాకాలం ఎలా ఉంది ఈ సీజన్, దాంతోపాటు వర్షాలు ఏ విధంగా కురిసే అవకాశం ఉంది? ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రానికి అయితే సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే రుతుపవనాలను కేరళ తాకాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో దాదాపు 4-5 తేదీల్లో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి అయితే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి రుతుపవనాలు కాస్త తొందరగానే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రసాద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.